సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథన్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఇదే నీకు కరెక్ట్ సమయం, ఇదే నీకు రైట్ టైం అని చెప్పి ఇప్పుడు నువ్వు ఇది వినాల్సిన మాట తప్పకుండా వినుబిడ్డా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఆ కరెక్ట్ సమయం ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అన్నిటికీ కరెక్ట్ సమయం అనేది వస్తుంది. కరెక్ట్ సమయం వస్తే అన్నీ చక్కబడతాయి తల్లి. నీ వ్యతిరేకత అంతా అనుకూలంగా మారుతుంది, నీ చేదు అంతా తీపిగా మారుతుంది. ఆ సరైన సమయానికి ఆ సమయం మనం మార్చుకోవాలి తల్లి. సరే, నాకు ఏది మంచి సమయం బాబా అని అంటున్నావు కదా తల్లి, ఇదిగో ఇప్పుడు నా సమయంలో వాకులు వింటున్నావు కదా. బాబా అని పిలిచావు, నా పాదాల చెంత శరణాగతి పొందావు, నీ పూజలు, నా మంత్రాలు, నా నామస్మరణ చేశావు కదా తల్లి. ఇదే నీకు మంచి సమయం అమ్మా. మంచి సమయం కాదు అని తెలిస్తే ఇన్ని మంచి సంభవాలు జరుగుతాయా చెప్పు. కాబట్టి ఇదే నీ జీవితానికి కరెక్ట్ సమయం, మంచి సమయం తల్లి. అనుకూలమైన మాటలు, అనుకూలమైన ఆలోచనలు చేస్తే కాలం నీకు విజయం అందిస్తుంది తల్లి. ఏది కూడా నియంత్రం కాదు. పగలు రాత్రిలాగా కాలం మంచి చెడు చేస్తుంది, కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది. అన్నీ మారుతాయి. నిన్ను ఎవరైతే వద్దు అంటారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు బిడ్డా. నిన్ను తక్కువ చేసిన వాళ్ళే నీ కోసం పరితపిస్తారమ్మా. ఈ ప్రపంచంలో నిన్ను ఉదాహరణగా చెప్తుంది. నిన్ను హేళన చేస్తున్న వారు, నీలో తప్పులు వెతుకుతున్నా, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నా, వీటన్నిటికీ బదులు ఏంటో తెలుసా తల్లి? నీ విజయం బిడ్డా. నువ్వు గెలవాలి. అవును తల్లి, నీ గెలిపే అన్నిటికీ సమాధానం. నువ్వు ఏది అయితే కోరి ప్రయాణిస్తున్నావో అది చేరే తీరాలి. ఆ తీరం నువ్వు చేరే తీరాలమ్మా. ఏది నీ వల్ల కాదు అని నిన్ను విమర్శిస్తున్నారో అది చేసి చూపించాలి బిడ్డా. అదే వాళ్ళకు నువ్వు ఇచ్చే సమాధానం. వాళ్ళు చెప్పే మాటలు చిటికలు విను, చిటికలు వేసి విను. వాటిని నీ కాళ్ళ కింద త్రొక్కిపెట్టు. నీ ఎదుగుదలకు ఎరువుగా ఉపయోగపడతాయి తల్లి. వాళ్ళు మాట్లాడేవన్నీ అబద్ధాలు చెయ్యాలి, అది నీ చేతుల వలనే అవుతుందమ్మా. ఓటమికి దిగులు పడవద్దు. నువ్వు చెయ్యవలసినవన్నీ చేశాక వచ్చే ఓటమికి అస్సలు భయపడవద్దు. ఆ ఓటమి నీ బాధ్యత కాదు. నీ ఓటమిని తలుచుకొని బాధపడకుండా రాబోయే గెలుపును చూసి ఆనందపడు. ఆ గెలుపు కోసం ఆరాటపడు. కాలం జరగనివ్వు, సమయం రానివ్వు అని ఎదురు చూడవద్దు తల్లి. ప్రయత్నించి చూడు, అదే నీ కాలం. నమ్మకంతో కష్టపడే నీ సమయం, నమ్మకంతో కష్టపడి ఎదురు చూసే సమయమంతా సరైన సమయమే బిడ్డా. కరెక్ట్ సమయమే, రైట్ టైం అని కూడా చెప్తాము. అందుకైన ఫలితాలు నిన్ను తప్పక చేరుతాయి బిడ్డా. అర్థమైంది కదా నీ బాబా చెప్పిన మాటలు? ఇదే నీకు కరెక్ట్ సమయం అమ్మా. గెలుపు నీకు కరెక్ట్ సమయం. కాబట్టి ప్రయత్నాన్ని ఆపకు. నమ్మకంతో కష్టపడి పని ప్రయత్నించు తల్లి. ధైర్యంతో పోరాడు, అంతా నీకు విజయమే కలుగుతుంది. ప్రయత్నించడం మాత్రం అస్సలు ఆపవద్దమ్మా. అదే నీ పని. నీకు గెలుపు తథ్యం తల్లి. ఇది నీ గెలుపు ఇవ్వడం నా బాధ్యత కూడా. ఈ సాయి బాధ్యత. ధైర్యంగా ఉండు తల్లి, అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.